పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు సింహరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఆత్మీయమైన ప్రేక్షకులకు నమస్కారం. 2026 ఏప్రిల్ 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఆకాశంలో గ్రహాల యొక్క గమనం సింహరాశి వారిపై అత్యంత ప్రభావవంతంగా ఉండబోతుంది. ప్రధానంగా మీ సింహరాశ్యాధిపతి అయినటువంటి రవి మరియు కుజుడు శని గ్రహాలతో కలిసి మీ రాశి నుండి అష్టమ స్థానం అయినటువంటి మీనరాశిలో సంచరిస్తున్నాడు. అష్టమ స్థానం అనేది దేనికి సంబంధించినటువంటిదంటే ఆయుష్కు, ఆకస్మికమైన సంఘటనలకు, అవమానాలకు మరియు రహస్యాలకు ఇవి ప్రధానంగా కారకత్వం వహించేటటువంటి స్థానం. ఇక్కడ సంచరించేటటువంటి గ్రహ కూటమి వలన మీరు చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒక ఆటంకం ఎదురవుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలానే వాహన ప్రమాదాలు కానీ, వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఈ 10 రోజులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా మీ రాశి నుండి సప్తమ స్థానం అంటే 7వ స్థానం అయినటువంటి కుంభరాశిలో బుధ రాహు గ్రహాల యొక్క సంచారం కూడా జరుగుతున్నది. ఇది వ్యాపార భాగస్వామ్యాలు మరియు జీవిత భాగస్వామితో సంబంధాలను సూచిస్తుంది. ఇక్కడ రాహువు యొక్క ప్రభావం కారణం చేత మీ జీవిత భాగస్వామితో అనవసరమైన చర్చలు, అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. మీ మాట తీరును అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం. మీ రాశి నుండి లాభస్థానం అంటే 11వ స్థానమైనటువంటి మిథున రాశిలో గురు భగవానుడు కూడా సంచరిస్తున్నాడు. ఇది మీకు ఉన్న ఏకైక పెద్ద ఊరట అని చెప్పాలి. అంటే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా పెద్దల సలహాలు, గురువుల యొక్క ఆశీస్సులు మిమ్మల్ని చక్కగా కాపాడుతూ ఉంటాయి. రావలసిన ధనం ఆలస్యంగానైనా చేతికి అందుతూ ఉంటుంది. మీ రాశిలోనే కేతువు యొక్క ప్రభావం ఉండటం వలన ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కానీ ఒంటరితనం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టవచ్చు. ఇక భాగ్యస్థానమైనటువంటి 9వ ఇంట్లో అంటే మీ జన్మరాశికి దశమాధిపతి అయినటువంటి శుక్రుడు 9వ స్థానంలో సంచారం చేయటం వలన విదేశీ ప్రయత్నాలు లేదా దూర ప్రాంతాల నుండి శుభవార్తలు కూడా వినే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ప్రధానంగా ఇక్కడ సింహరాశి వారి యొక్క సంపూర్ణమైనటువంటి అంటే రోజువారీ ఫలితాలను కనుక మనం విశ్లేషించినట్లయితే సింహరాశి వారు స్వతహాగా నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వారు. మీ రాశి నుండి చంద్రుడి యొక్క సంచారం కూడా ఈ 10 రోజులలో మీ మానసిక స్థితిని ఏ విధంగా మారుస్తుందో ఇప్పుడు రోజుల వారీగా, తేదీల వారీగా పరిశీలిద్దాం. ఏప్రిల్ 1వ తేదీ ఉదయం నుండి 3వ తేదీ ఉదయం 6:24 వరకు మీ రాశికి ద్వితీయ స్థానం, ధనస్థానం, కుటుంబ స్థానమైనటువంటి 2వ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతున్నది. అంటే ఈ 2 రోజులు మీరు ఆర్థిక పరమైనటువంటి విషయాలపై బాగా దృష్టి పెడతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. మీ మాట చాతుర్యంతో అంటే వాక్చాతుర్యంతో ఇతరులను కూడా ఆకట్టుకోగలుగుతారు. అయితే అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ఒత్తిడి కారణం చేత మీరు మాట్లాడేటటువంటి మాటలు ఇతరులను ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. ధన ప్రవాహం అయితే బాగానే ఉంటుంది, కానీ అధికమైనటువంటి ఖర్చులు కూడా సింహరాశి వారిని విపరీతంగా బాధించే అవకాశం కూడా ఉంది. అంటే ఊహించినటువంటి ఖర్చులు, మనము అసలు ఇలాంటి ఖర్చులు కూడా వస్తాయని అనుకోం. ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 6:24 నుంచి 5వ తేదీ సాయంత్రం 6:06 వరకు ఉండేటటువంటి ఈ సమయంలో మీకు తృతీయ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఇది పరాక్రమానికి సంబంధించినటువంటి స్థానంగా ఉండబోతుంది అని చెప్పాలి. అంటే ధైర్య సాహసాలు పెరుగుతూ ఉంటాయి. చిన్నపాటి ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. తోబుట్టువుల నుంచి ఆశించినటువంటి సహకారం లభిస్తూ ఉంటుంది. కమ్యూనికేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి, యూట్యూబర్లకు కొత్త అవకాశాలు, ఐడియాలు కూడా వస్తూ ఉంటాయి. మీరు ఇప్పుడు తీసుకునేటటువంటి మీ నిర్ణయాలు చాలా గొప్పగా బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తును తీర్చిదిద్దేటటువంటి విధంగా ఉండగలవు. ఏ పనైనా సరే నేను చేయగలను అనేటటువంటి మీ యొక్క భావన బలపడుతుంది అని చెప్పాలి. 5వ తేదీ సాయంత్రం 6:06 నుంచి
8వ తేదీ ఉదయం 6:03 వరకు ఉండేటటువంటి సమయంలో ఎప్పుడైతే చంద్రుడు మీ జన్మరాశికి 4వ స్థానమైనటువంటి వృశ్చిక రాశిలో సంచరిస్తూ ఉంటాడో ఇది సుఖస్థానము, సంతోషాలకు, గృహానికి సంబంధించినటువంటి స్థానం అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే వృశ్చిక రాశిలో అంటే వృశ్చిక రాశి చంద్రుడికి నీచ స్థానం అవుతుంది. అయినప్పటికీ కూడా అంటే నీచ స్థానం కాబట్టి ఈ 2 రోజులు కొద్దిగా మానసికమైన ప్రశాంతత కరువవుతుందేమో, తగ్గుతుందేమో అని చెప్పాలి. ఇంట్లో వాతావరణం కాస్త గంభీరంగా, గందరగోళంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ సింహరాశిలో జన్మించినటువంటి వారు తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కొద్దిగా ఆందోళన కలిగించేటటువంటి సందర్భాలు కూడా ఉండవచ్చు. అయితే అనవసరమైనటువంటి భయాలు మిమ్మల్ని బాగా వేధించే ప్రమాదం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు వేగ నియంత్రణ అనేటటువంటిది తప్పనిసరిగా పాటించవలసినటువంటి అంశం. ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటువంటి సమయంలో చంద్రుడు మీకు పంచమ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. ఇది మీకు అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది. అంటే గత 2 రోజులుగా ఉన్నటువంటి ఒత్తిడి నుండి బయటపడతారు. సంతానపరంగా శుభవార్తలు వింటారు. మేధోపరమైనటువంటి పనుల్లో విజయం సాధిస్తారు. కళాకారులకు, క్రీడాకారులకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు ముందుకు వేయాలి. మీలోని సృజనాత్మకత బయటకు వస్తుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. ప్రధానమైన పరిహారాలు ఏమిటి అంటే సింహరాశి వారికి అష్టమ స్థానంలో సంచరించేటటువంటి శని ప్రభావంతో, అష్టమంలో సంచరించేటటువంటి రవి యొక్క ప్రభావం కారణం చేత, అష్టమంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం ఇవి 3 కూడా ఎక్కువగా ఇబ్బంది కలిగించేటటువంటి కాబట్టి ప్రతిరోజు ఖచ్చితంగా సింహరాశిలో జన్మించినటువంటి వారు ఆదిత్య హృదయం పారాయణం చేయడం చాలా మంచిది. ఎప్పుడైతే మీరు ఆదిత్య హృదయం పారాయణ చేస్తారో మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి అంటే సూర్య భగవానుడికి బలం గనక పెరిగితే సమస్యలు తొలగిపోతాయి. అలానే శనివారం రోజున శివాలయంలో నవగ్రహాలకు దీపారాధన చేయటం కూడా చాలా మంచిది. ఆంజనేయ స్వామికి సింధూర పూజ లేదా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజదోషం యొక్క ప్రభావం కూడా తగ్గుతుంది. ఇంకా 3వ పరిహారం ఏమిటంటే పేదవాళ్లకు ఎరుపు రంగు వస్త్రాలను లేదా కందిపప్పును దానం చేయటం వలన చాలా గొప్ప ఫలితాలు కూడా పొందేటటువంటి అవకాశం ఇక్కడ సింహరాశి వారికి కలుగుతుంది. ప్రధానంగా తీసుకుంటే గోచార రీత్యా ఇప్పుడు మనం చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదు, ఇంకా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతున్నట్లయితే దానికి ప్రధానంగా మీ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి మహర్దశలు కానీ, అంతర్దశలు కానీ, వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి కానీ ప్రధాన కారణమై ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దానికి తగినటువంటి విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఈ సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు శుభం.